నా పేరు సందీపిక. తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ పై రచ్చ జరిగింది. రాష్ట్రానికి బడ్జెట్ లో గుండు సున్నా ఇవ్వడంపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. తప్పు మీదంటే మీదంటూ పరస్పర ఆరోపణలతో శాసనసభలో వాతావరణం వేడెక్కింది. సవాళ్లు ప్రతి సవాళ్ల దాకా వ్యవహారం వెళ్లింది. 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి బహిష్కరిస్తానంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై పార్టీలు ఏకతాటిపైకి వస్తాయా? కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కలిసి పోరాటం చేస్తాయా? ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు వివి రావు గారు, అనలిస్ట్, అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ గారు. ముందుగా వివి రావు గారు నమస్కారం అండి. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. వివి రావు గారు, సార్ తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వకపోవడం ఎలా చూడాలంటారు? ఈరోజు మొత్తము ఈ నిన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ లో అంశాలు చూస్తే ఈరోజు మొన్ననే జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ యొక్క దుస్థితి అర్థమవుతుంది. ఈరోజు మీరు చూశారు, కేంద్రంలో గతంలో వాళ్ళకు పూర్తి మెజారిటీ ఉన్నప్పుడేమో తెలుగు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి రెండు ప్రధాన పార్టీలు అపోజిషన్ లో, అంటే వాళ్ళ కోయలేషన్ పార్టీల మీద వాళ్ళ యొక్క మనుగడ ఆధారపడిన పరిస్థితిలో ఇవాళ ఒక పక్కన బీహార్ కు సంబంధించినటువంటి నితీష్ కుమార్ వర్గం గాని, ఇంకో పక్కన ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమికి సంబంధించిన వర్గం మీద వాళ్ళ యొక్క మనుగడ ఆధారపడిన పరిస్థితిలో వీళ్ళకు 15,000 కోట్లు, వాళ్ళకు 50,000 పైచిలుకు కోట్లకు సంబంధించినటువంటి నిధులను వాళ్ళు ఇవ్వడం, మిగతా రాష్ట్రాలన్నింటినీ కూడా వారు నిర్లక్ష్యం చేయడం అనేది ఇవాళ స్పష్టంగా మన అందరి ముందు కనబడతాం. ఈ పరిస్థితిలో ఈరోజు మన తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చల్లో దురదృష్టవశాత్తు ఈ జరిగినటువంటి అక్కడ కేంద్రంలో జరిగినటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా, అంటే వాటి మీద ఎలాంటి డీటెయిల్ గా డిస్కషన్ జరగకుండా ఒకరి మీద ఒకరికి ఇక్కడ మరి గతంలో జరిగినట్టు విధంగానే బడ్జెట్ సమావేశాల్లో ఒకరినొకరు దూషించుకోవడానికి పరిమితమైనటువంటి చర్చ మనకు కనబడింది. నిజంగా ప్రజా ప్రయోజనం సంబంధించినటువంటి చర్చ ఏం జరగలేదు. ఈ రోజు బడ్జెట్ లో కీలకంగా ఒక 3-4 అంశాలు ఏదైతే ఈ రోజు చాలా విషయాలలో ఏదైతే ఇలా ఇండస్ట్రీ చాలా కుంటుపడిపోయింది, రియల్ ఎస్టేట్ సంస్థలు చాలా కుంటుపడిపోయినటువంటి పరిస్థితి, ఇవన్నీ విషయాలపైన ఎంతో కొంత రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, లేదా తెలుగు రాష్ట్రాలకు ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రం పూర్తిగా నెగ్లెక్ట్ చేసిన అంశం కావచ్చు, ఏది కూడా దాన్ని చర్చకు తీసుకోకుండా పూర్తిగా దూషణలకే పరిమితం అవడం, దాని ద్వారా ఇలా మనకు అర్థమైంది ఏంటంటే ఏ పార్టీ అయినా కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు తప్పితే ప్రజా ప్రయోజనాలు అనేది ఎక్కడ కనబడట్లేదు. ప్రజలను ఉద్దేశించి ఒక పక్కన బడ్జెట్ అనేది చాలా కీలకం, అది కూడా మొదటి సంవత్సరము వాళ్ళు గెలిచిన తర్వాత ఈ బడ్జెట్ చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి బడ్జెట్ అని అయినప్పటికీ కూడా వాళ్ళ రాజకీయాలకే పరిమితం అవడం, ప్రజా ప్రయోజనాన్ని విస్మరించడం అనేది పదే పదే ఇలాంటి అసెంబ్లీ చర్చల్లో మనకు కనబడడం అనేది చాలా దురదృష్టకరంగా నేను భావిస్తాను. సార్, అంటే ఇప్పుడు పార్టీల ముందున్న వ్యూహం ఏంటి? అంటే నిధుల కేటాయింపు కోసం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇలా దురదృష్టవశాత్తు దారుణాలు చేద్దాము జంతర్ మంతర్ లో అని మాట్లాడదు తప్పితే సబ్జెక్ట్ సంబంధించి ఎలాంటి విషయాలు ఇలా మాట్లాడకపోవడం, ఇలా మనకు పెండింగ్ లో ఉన్నటువంటి ఇక్కడ మన రాష్ట్రంలో చాలా విషయాలు గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ సపరేషన్ తర్వాత మనకి ఏదైతే రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ విషయంలో కావచ్చు, ప్రత్యేకంగా రాష్ట్ర సపరేషన్ సమయంలో మనకిచ్చిన హామీల విషయంలో కావచ్చు, అవి నెరవేర్చే విషయంలో కొంత చర్చ జరిగి ఉంటుంటే బాగుండేది. దాని విషయంలో ఏ రకంగా మనం సాధించుకుందాం అనేది పక్కన పెట్టి ఊరికనే తూతు మంత్రంగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లో ఉంది బీజేపీకి, మరి ఇలా బీఆర్ఎస్ కూడా అపోజిషన్ లో ఉంది. ఇద్దరు ఒకరికొకరు మీరు బీజేపీకి బినామీ బి పార్టీ అని మాట్లాడుకోవడం పక్కన పెట్టి వాళ్ళిద్దరు కూడా ఒక అసెంబ్లీ సమయాన్ని వేస్ట్ చేయకుండా సబ్జెక్ట్ గా సూట్ రైట్ వివరాగా మళ్ళీ మీ దగ్గర అక్కడ అసెంబ్లీలో
స్పష్టంగా ఆ సబ్జెక్ట్ కొన్ని అంటే ఏదైతే మనకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, మనకు జరిగినటువంటి అన్యాయం విషయంలో కావచ్చు, చర్చల ద్వారా ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీని తీసుకొచ్చి ఇద్దరు కలుపుకొని, ఇద్దరు కూడా అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి దాన్ని కొంత చర్చల ద్వారా కొంత పోరాటం ద్వారా సాధించుకునే ప్రయత్నం చేయాలని తప్పితే మొత్తం అసెంబ్లీ సమయాన్ని దుర్వినియోగం చేసినట్టు అవుతుందని నేను భావిస్తాను. రైట్, మనతో పాటు బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్, ఏంటంటే అసలు తెలంగాణపై కేంద్రానికి ఎందుకు ఇంత వివక్ష? అంటే ఏపీకి బడ్జెట్ లో నిధులు కేటాయించి అసలు తెలంగాణకి ఇవ్వడం ఏంటి? ఏం చెప్తారు దీని గురించి అడిగితే? ముఖ్యంగా మీకు అలాగే జీ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. ఇది ఆంధ్రప్రదేశ్ కోసమో లేకపోతే బీహార్ కోసమో కాదు. బేసిక్ గా చెప్పాలంటే ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన అయిపోయిన తర్వాత వాళ్ళకు క్యాపిటల్ లేదు, క్యాపిటల్ బిల్డింగ్ కోసము క్యాపిటల్ కట్టుకోవాలని చెప్పేసి అంతకుముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కానీ, మొన్న 5 సంవత్సరాలు ఉన్న జగన్ గాని దాని మీద కాన్సన్ట్రేషన్ లేక కొంత దాన్ని కంప్లీట్ చేసుకోలేకపోయారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ క్యాపిటల్ ఎలాగో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక క్యాపిటల్ ఉంటే వాళ్ళ పరిపాలన సులభంగా ఉంటుందనే ఆలోచనతో దానికోసం అని చెప్పేసి కొంత కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీ నాయకులు చెప్పండి, ఇవ్వద్దు అని చెప్పండి, ఒక మాట చెప్పండి. ఎందుకంటే వాళ్ళకు కూడా క్యాపిటల్ కావాలి కదా. ఇప్పుడు మనలాగానే క్యాపిటల్ తెలంగాణ లాగానే కావాలి. సో ఆ విధంగా ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా చూసుకున్నట్టయితే భారతదేశంలో ఏ స్టేట్ కు ప్రాధాన్యత ఇచ్చారు చెప్పండి ఒక మాట. అది బీహార్ అంటే వెనుకబడి రాష్ట్రం కాబట్టి కొంత ఇచ్చారు. అది రోడ్ లేవు, రోడ్ కనెక్టివిటీ లేదు, మనందరికి తెలుసు. అది వాళ్ళు ఎప్పటి నుంచో స్పెషల్ ప్యాకేజ్ అడుగుతున్నారు. స్పెషల్ ప్యాకేజ్ ఏమి ఇవ్వలే. కొంత అమౌంట్ కొన్ని రోడ్ కనెక్టివిటీ కోసం కొంత అమౌంట్ అక్కడ అలొకేట్ చేసి తప్పితే వాళ్ళకి పెద్దగా ఇచ్చింది ఏమి లేదు చెప్పాలంటే. మిగతా రాష్ట్రాలకు కూడా ఇక్కడ ఇచ్చింది ఏం లేదు. ఇప్పుడు మనం 10 సంవత్సరాల నుంచి చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని చూసినట్లయితే గత 10 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాన్సన్ట్రేషన్ వల్ల తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనందరూ తెలుసు. ఎన్ని లక్షల కోట్ల మరి డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టారో తెలుసు. దగ్గర 10 సంవత్సరాల కాలంలో 9.5 లక్షల కోట్లు మరి తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టారు. మనం చూసినాం గ్రామ పంచాయతీ వ్యవస్థ, గ్రామ పంచాయతీలో ఏ విధంగా రోడ్లు కానీ, లైట్స్ కానీ, గ్రామ ఆఫీసులు, గ్రామ పంచాయతీలు కానీ, ప్రకృతి వనాలు కానీ, తర్వాత శ్మశాన వాటికలు కానీ, ఇవన్నీ కూడా కట్టించింది ఎవరండి? ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచే కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఎక్కడ కూడా ఇవ్వలేదు. అదందరికి తెలియాల్సిన అవసరం ఉంది. మేము భారతీయ జనతా పార్టీ చెప్పుకోలేక కొంత వెనుకబడిపోయినాం అంతకుముందు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ముందు వరుసలో మేము చెప్పాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ ప్రభుత్వ నిధుల వల్ల, కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లనే గ్రామ పంచాయతీ వ్యవస్థ అంతా కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద బాగుపడతా ఉంది. ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి చాలా మంది సర్పంచ్ ఉన్నారు. వాళ్ళని అడగమని చెప్పండి ఏ విధంగా ముందుకు పోతాం. ఆ విధంగా వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ఏ విధంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాన్సన్ట్రేషన్ తోటి, వాటి మీద ఆలోచనతోటి సంక్షేమం వృద్ధి చెందాలి. మహిళలు గాని, రైతులు గాని, యువత గాని, వ్యవసాయ అనుబంధ రంగాలను ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి వాటి మీద 9 ప్రాధాన్యాంశాల మీద కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఒక రాష్ట్రంగా గురించి కానీ ఒక ప్రత్యేకంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా నెక్స్ట్ 1 year, నెక్స్ట్ 5 years లో డెఫినెట్ గా తెలంగాణకు వచ్చేది వస్తుంది. తెలంగాణకి అంతకుముందు వెంకటరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. రైట్, మనతో పాటు బీఆర్ఎస్ ఎక్స్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు జాయిన్ అయ్యారు. అలాగే సార్ మీ దగ్గరకు వచ్చే కంటే ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, అంటే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి నిధులు ఇవ్వకపోవడం, నిధులు తేలేకపోవడం ఇది మీ ప్రభుత్వం వైఫల్యం కాదంటారా? ముఖ్యంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇది 3వ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ విభజన చట్టాలని వారు రైట్ సార్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈరోజు
హలో సార్ మాట్లాడండి, కంటిన్యూ చేయండి. పార్లమెంట్ వారు రాకపోవడం వల్ల అక్కడ బీహార్ అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర మరి పార్లమెంట్ సీట్లతోని వారు ఈ రోజు వారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు దిగొచ్చి ఆ రెండు రాష్ట్రాలకు ఈ రోజు మరి ఆర్థిక లబ్ధి చేకూర్చే ఒక స్వార్థపూరితమైన మరి మోడీ రైట్ సార్, మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉంది, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, రామచంద్ర నాయక్ నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే బీజేపీపై పోరాడదామని అంటున్నారు కానీ ఇంతవరకు అసలు మీరు ఎటువంటి ఆలోచన కూడా చేయట్లేదు, అసలు ముందుకు కూడా రావట్లేదు, నాకు విమర్శ ఉంది, ఏం చెప్తారు? సరే, మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది రామచంద్ర నాయక్ గారు, మీ దగ్గర కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, ఏం చెప్తారు? మేము బీజేపీతో పోరాటంలో ఎప్పుడూ వెనుకబడలేదు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు విభజన హామీల్లో రావాల్సిన హక్కుల కోసం నిరంతరం మా నాయకుడు కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, మా రాష్ట్ర మంత్రివర్గం కూడా పదే పదే ఏదైతే మన రాష్ట్రానికి రావాల్సిన ఐఐఎం కావచ్చు, లేకపోతే కేంద్ర విశ్వవిద్యాలయం కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజెస్ కావచ్చు, అట్లాగే విభజన హామీలో ఇలా శాసనసభలో ఉండే పెంచే సీట్ల విషయంలో కావచ్చు, మనకు రావాల్సిన హక్కుల విషయంలో కావచ్చు, లేకపోతే ఇవాళ పాలమూరు రంగారెడ్డి కానీ, లేకపోతే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా విషయంలో కావచ్చు, అనేక విధాలుగా కేంద్రంతో నిరంతరం పోరాటం చేయడం అనేది జరిగింది. మొన్న కూడా మీరు స్పష్టంగా చూశారు, భారతదేశంలో ఒక కూటమి ఎన్డీఏగా, మరో కూటమి ఇండియా కూటమిగా ఉన్నది. మేము ఏ కూటమిలో లేకుండా కూడా భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్క రోజు కూడా రాజీ పడకుండా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ ఒక విషయం, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అప్పుడు భారతీయ జనతా పార్టీకును 14లో ఏర్పడ్డ మోడీ నాయకత్వంలో ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీకి చాలా తేడా ఉన్నది. అనేక సందర్భాల్లో మోడీ గారు తల్లిని చంపి బిడ్డని బతికిచ్చారు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే మోడీ గారికి ఇష్టం లేదు. గత 10 ఏళ్లు వాస్తవంగా మొదట్లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు కొంతమంది మంత్రివర్గంలో ఉండి వాళ్ళకు కొంచెం కొద్ది గొప్ప నిధులు ఇస్తారని వాళ్ళు ఆశపడ్డా 5 ఏళ్లు కూడా వాళ్ళకు సరిగా ఇవ్వక వాళ్ళ తర్వాత విడిపోయారు. ఆ తర్వాత జగన్తో వాళ్ళ సహకారం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పార్టీలు పోరాడినా కూడా ఏనాడు కూడా లెక్కలో తీసుకోలేదు. ఎక్కడ పోయినా అందరూ రాజీ పడిపోయారు. ఈ రోజు ప్రత్యేకంగా మన పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, భారతదేశంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం. మనం ఒక 10 నుంచి 12 సీట్లు కనుక తెలంగాణ నుంచి గులాబీ జెండా సాధిస్తే మేము అలా భారతీయ జనతా పార్టీ మోడీ మెడలు వంచి మనం నిధులు సాధించుకోవచ్చు. తెలంగాణ యొక్క ఉన్నతిని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్ర హక్కుల కోసం పోరాడదు. గతంలో మనం చూసి ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు జాతీయ పార్టీల వైపు ఒకవైపు ఇండియా కూటమి, మరోవైపు ఎన్డీఏ కూటమి వైపు 8 స్థానాలను ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించారు. అది ఈ రాష్ట్రం యొక్క దురదృష్టకరమైన పరిస్థితి. కాబట్టి ఏనాడైనా ఈ రోజు కూడా శాసనసభలో సాక్షాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి గుండుసున ₹1 కూడా నిధులు ఇవ్వకుండా ఇంత పక్షపాత ధోరణులతో వివరించిన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడదామని చెప్పి ఆయన ఒక తీర్మానాన్ని, చర్చను మొదలు పెడితే మా నాయకుడు కేటీఆర్ గారు దాన్ని స్వాగతిస్తూ దాని మీద తీర్మానం చేయడం కూడా మా పార్టీ 100% బలపరిచింది అనే సంగతిని మనం గమనించాలి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ మీద చూపిస్తున్న వివక్షత గత 10 సంవత్సరాలు మేము అనుభవించాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా అసెంబ్లీలో కూడా చెప్పారు, పాప రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్రంతో ఘర్షణ పడే వైఖరి వద్దు, మోడీ గారితో మంచిగా ఉంటే మనం కొన్ని నిధులు తేవచ్చని చెప్పి ఆయన కూడా భ్రమపడ్డాడు. బడబాయి చోటబాయి అనే ఉద్దేశంతో కూడా ఆయన మాట్లాడిండు. కానీ ఆయన కూడా 7 నెలలనే భారతీయ జనతా పార్టీ వైఖరి అర్థమైపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ యొక్క నిధులు సాధించడం కానీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటం కానీ, తెలంగాణ రక్షించుకోవడం కోసం మనం కట్టే పన్నుల నుంచి
మనకు రావాల్సిన వాటాని మనం సాధించడం కోసం ఢిల్లీ వీధుల్లో పోరాడే సమయం ఆసన్నమైంది. తప్పకుండా మా పార్టీ ఢిల్లీలో తప్పకుండా పోరాటం చేస్తుంది. రైట్. రామచంద్ర నాయక్ గారు, అంటే మోదీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు, కేంద్ర మంత్రిని కలిశారు, చాలా ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రిని కూడా కలిశారు, నిధులకు సంబంధించి విషయాలు చర్చించారు. అయినా కూడా మీరు ఒక్క రూపాయి కూడా తీసుకురావడం అంటే మీరు వైఫల్యం చెందినట్టు అనుకోవచ్చా? ఎందుకంటే మీ విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మోడీ గారి మరి నిరంకుశ మరి పాలనకు నిదర్శనమే గత 10 సంవత్సరాల్లో అటు ఆంధ్ర అటు తెలుగుదేశం పార్టీతోనే 5 సంవత్సరాలు, తర్వాత వైఎస్ఆర్సీపీతో 5 సంవత్సరాలు వారు భాగస్వామిగా ఉంటూనే ఆంధ్రాను విస్మరించిండు. అదేవిధంగా విభజన చట్టాల్లో భాగంగా మరి ఆంధ్ర తెలంగాణను రెండింటినీ విస్మరించిన నూతన రాష్ట్రాలకు ఏర్పడ్డ రాష్ట్రాల్లో విభజన చట్టాల్లో పొందుపరిచిన ఏ ఒక్క హామీని వారు మరి పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు మరి ఇక్కడ గల్లీలో కొట్టాడుతున్నట్టు నటిస్తూనే ఆడ కేంద్రంలో ఢిల్లీలో వారు తెచ్చిన ప్రతి చట్టాలకు వీరు సహకరించుకుంటూ పోయారు. అక్కడ సహకరిస్తూనే వారి మధ్య సఖ్యత లేదన్నట్టుగా ప్రజలను నమ్మించబోయారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి కేసీఆర్ ను నమ్మకుండా 23లో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరి వారికి ఫలితాలు మరి రూపంలో చూపించారు. ఇప్పుడు మనం కూడా అదే విధంగా ధోరణిలో పోతే రాష్ట్ర మన ప్రజా ప్రయోజనాలు మనం మరి ఫుల్ఫిల్ చేయలేక మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక మెట్టు తగ్గి మరి అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా గానీ అందరు మంత్రుల్ని కలిసి శాఖల వారీగా మరి హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరి వారిని పాలు పంచుకోమని చెప్తే మరి వారు సుముఖంగానే మరి సహకరించినట్టుగానే మాట్లాడి వ్యవహరించి మరి ఈరోజు బడ్జెట్ లో చూస్తే మరి మొండి చేయి చూపించిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా బీజేపీ వారి ముఖ్యంగా మోడీ గారి పాలన ఎట్లుంటదంటే మనం కోవిడ్ సమయంలో చూసినాము. అందరూ రోగాలతోని మరి ఆసుపత్రులలో పిట్టల్లాగా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న సమయంలో దీపాలు వెలిగించండి, చప్పట్లు కొట్టండి, లేదంటే అక్షింతలు పంపిస్తున్నాం నెత్తి మీద వేసుకోండి, ఇట్లాంటి తెలంగాణ మరి భారతదేశం మొత్తానికి అతను కోవిడ్ సమయంలో ఎలాంటి మరి సందేశాలు ప్రజలకు ఇచ్చారో మనం గమనించినాం. ఇప్పుడు తన కుర్చీని కాపాడుకునే దిశలో ఈ 2 రాష్ట్రాలని మరి ఇప్పుడు కొత్తగా నిధులు కేటాయించడం, గత 10 సంవత్సరాల్లో గుర్తురాని నిధులు ఇప్పుడెందుకు ఆ రాష్ట్రాలకు ఇస్తారు అనేది మేము సరే ఇస్తే ఇవ్వండి కానీ మన వాటా మనకు రావాల్సిందే కదా. మనకు ట్యాక్స్ రూపంలో జీఎస్టీ రూపంలో మన వాటా రూపాయి పోతే 40 పైసలు మాత్రమే తిరిగి మన రాష్ట్రానికి చేరుతున్నాయి. మరి విభజన చట్టాల్లో ఇచ్చిన హామీలు మరి గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా ఐఏఎం ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అదేవిధంగా సైనిక్ స్కూల్స్ కావచ్చు, వివిధ రకాల ఇన్స్టిట్యూట్స్ ఐఐటీలు కావచ్చు, ఐఏఎంలు కావచ్చు, ఇలాంటి చాలా మరి సంస్థలు మన రాష్ట్రానికి కేటాయించాల్సిన అవసరం ఉంది. మనం హైదరాబాద్ ఈరోజు దేశంలోనే 5వ మెట్రో సిటీగా ఎదుగుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన సమయంలో 48 లక్షల కోట్ల మరి బడ్జెట్ ను ప్రవేశపెడుతూ తెలంగాణను మొండి చేయి చూపించడం మాత్రం ఇది తప్పకుండా ఇది వారి మరి విష ధోరణి, వారు కక్ష సాధింపు వారి మనసులో ఉన్నట్టుగానే కనబడుతుంది. గతంలో బీజేపీ నాయకులు మా ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజన్ నిధులు వస్తాయన్న, అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టే మరి నిధులు కేటాయించడంలో వారు పక్షపాతిగా మరి వ్యవహరిస్తున్నారని చెప్పేసి మనం చెప్పగానే కనబడతా ఉంది. అందుకే మా ముఖ్యమంత్రి గారు 27వ తారీఖున జరిగే నీతి ఆయోగ్ మరి సభను కూడా మరి వారు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతిపక్షాలని కూడా మరి సహకరించాలని చెప్పేసి ఈరోజు చర్చ ప్రవేశపెట్టడం జరిగింది. చర్చలో బీజేపీ మన సభాపక్ష నేత మన మహేశ్వర్ రెడ్డి గారు సమాధానాలు ఇవ్వలేక మరి గుట్కలేసుకునే పరిస్థితి మనం చూసినాం ఈరోజు శాసనసభలో. అదేవిధంగా టీఆర్ఎస్ వారు కూడా మరి జరగబోయే దానికి మనకు దిశానిర్దేశం చేయమంటే జరిగిపోయిన 10 సంవత్సరాల్లో మేము గట్ల పోరాడినాం, ఇట్లా పోరాడినాం, మేము కత్తులు తీసినాం, కత్తులు నూరినాం అని చెప్తున్నారు తప్ప నెక్స్ట్ జరగాల్సిన కార్యక్రమం సమిష్టిగా అందరం కలిసి ఒక అఖిలపక్షంగా కేంద్రం మెడలు వంచే కార్యక్రమం ఏంటిదనేది స్పష్టంగా
వారు చెప్పలేకపోయారు. ఏ కాడికి సభా సమయాన్ని ఇంతకుముందు యువి రావు గారు చెప్పినట్టు సభా సమయాన్ని వృధా చేసేదానికే ఈ ప్రతిపక్షాలు కాన్సన్ట్రేట్ చేసినాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి వారిద్దరు కలిసి ముఖమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విఫలం చెందేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు వస్తే ఆ మంచి పేరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడో ఆపాదిస్తుందో అని చెప్పేసి వారు మనసులో కుట్ర ఉన్నట్టుంది. అందుకే వారు కూడా చర్చను పక్కదారి పట్టించే కార్యక్రమం చేసిరు తప్ప చర్చలో ఎక్కడ వాళ్ళు భాగస్వామి అయినట్టుగా ప్రత్యక్షంగా మనకు కనబడలేదు. తెలంగాణ యావత్ ప్రజానీకం సామాజికం ఇదంతా చూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలే నిర్ణేతలుగా రేపు భవిష్యత్తులో కూడా వారిని మరి వారి మా అంతర్గత మరి ఒప్పందాలని ప్రజలే తేలుస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. రైట్, వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? అన్మ్యూట్ చేసి మాట్లాడారా వెంకటరెడ్డి గారు? ఆ బడ్జెట్ లో ముఖ్యమైన ప్రాధాన్య అంశాలు 9 ఉన్నాయి. బేసిక్ గా చెప్పాలంటే ఏ విధంగా మరి భారతదేశాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచనతోటి మరి ఈ బడ్జెట్ రూపొందించారు. దాంట్లో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉత్పాదక పెంచడం కానీ, ఉపాధి నైపుణ్యాభివృద్ధి పెంచడం కానీ, మానవాభివృద్ధి సామాజిక న్యాయంతో చేయడం కానీ, లేకపోతే ప్రొడక్షన్ కానీ, లేకపోతే సర్వీస్ సెక్టర్లో కానీ, పట్టణాభివృద్ధిలో కానీ, ఇంధన భద్రత విషయంలో కానీ, మౌలిక సదుపాయాలు కల్పించడంలో. వెంకటరెడ్డి గారు ఇవన్నీ దేశం మొత్తం అమలు చేస్తున్నారు, కాకపోతే మనకు ఎందుకు నిధులు విడుదల చేయలేదంటారు? అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వెంకటరెడ్డి గారు విభజన చట్టాల్లో పొందుపరిచిన అంశాలను ఎందుకు విస్మరిస్తున్నారు? దాని గురించి మీరు పార్టీ తరఫున మీరు ఏమన్నా స్పష్టత ఇవ్వగలుగుతారా? ఇప్పుడు భారతదేశంలో మనం ఇంతకుముందు చూసాము, గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి వాళ్ళు అడిగినా అడగకపోయినా కూడా 9.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణను అభివృద్ధి చేయలేదా? దాని మీద సమాధానం గత ప్రభుత్వాన్ని పక్కన పెడదాం, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడు చెప్పండి. అదే చెప్తున్నాను. ఇప్పుడు కూడా వాళ్ళు అడిగినా అడగకపోయినా ఏదైతే 9.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏదైతే అభివృద్ధి చేశారో, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అడిగినా అడగకపోయినా గత 10 సంవత్సరాల్లో వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ 9-10 లక్షలు లేవు. 9 లక్షల కోట్లు ఎక్కడి నుంచి ఇచ్చినట్టు మీరు దొంగ లెక్కలు ఎందుకు చెప్తారు? మీకు తెలియకపోతే మీరు రేపొద్దున గ్రామాలకు పోయి చూడండి, ఏ విధంగా డెవలప్ అయిందో ఒకసారి చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది కదా ఏ విధంగా డెవలప్ చేసి. ఇంతకుముందే చెప్పిన గ్రామాల్లో ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిధులతోటే గ్రామాభివృద్ధి జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా డెఫినెట్ గా కేంద్ర నిధులతోటే గ్రామాల మరి స్వయంగా టిఆర్ఎస్ నాయకులే, ప్రతిపక్ష నాయకులే గత 10 సంవత్సరాల్లో బీజేపీ మమ్మల్ని విస్మరించింది, మేము ఎంత పోరాడినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదనే కదా వారి వాదన. లేదు, ఇప్పుడు చూడండి మీరు గ్రామ పంచాయతీకి వెళ్ళేసి సర్పంచులు వాళ్ళ సర్పంచులు అడగండి. అడిగితే వాళ్ళే చెప్తారు. చాలా మంది కొంతమంది ఏం చేశారు, వాళ్ళకి అంటే బడ్జెట్ లో కొంత స్టేట్ గవర్నమెంట్ నుంచి రాని కారణంగా కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందినాయా లేదా ఒక్కసారి మీరు గమనించండి. డైరెక్ట్ వెళ్ళినాయా లేవా? అదే అంటే 18 ఒక్క నిమిషం లెట్ మీ ఆన్సర్. 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల్లో అలొకేట్ చేసిరండి. ఇప్పుడు ఈ ఒక ప్రత్యేకమైన నిధులు ఎక్కడ కూడా అలొకేట్ చేయలే. కాకపోతే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మేము కూడా అదే చెప్తున్నాం రెడ్డి గారు, మేము కూడా అదే చెప్తున్నాం. ఈ 2 రాష్ట్రాలకే మీరు ఎందుకు పక్షపాతంగా మీరు కేటాయింపు చేయగలరు? అంటే వారి ఈరోజు మీ ప్రభుత్వం, మీ ఎన్డీఏ కూటమి, కేంద్రంలో మీ ఎన్డీఏ కూటమి నిలబడడం కోసమే కదా, మీ రాజకీయ స్వార్థం అందులో లేదా అని అడుగుతున్నాం. నేను చెప్తాను, మీకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని లేదా? ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. అన్ని రాష్ట్రాలు డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. వెంకటరెడ్డి గారు, ఏపీకి ఎవరైనా సపోర్ట్ ఇస్తారు, ఏపీకి రావడంలో ఎవరికి అభ్యంతరం లేదు, కాబట్టి తెలంగాణ ఎందుకు విస్మరించారనేది పాయింట్ ఇక్కడ. స్పెషల్ వారు కావాల్సిన స్పెషల్ స్టేటస్ 10 సంవత్సరాల నుంచి ఎందుకు విస్మరించారు? మనకు రావాల్సిన విభజన చట్టాల్లో రావాల్సిన మనకు రావాల్సిన మరి సంస్థలు ఎందుకు రాలేకపోయినాయి? దానికి రీజన్ చెప్పండి. అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు క్యాపిటల్ బిల్డింగ్ లేదు వాళ్ళకి,
క్యాపిటల్ ఎక్కడి నుంచి పరిపాలన చేయాలో కూడా లేదు, తెలియదు. ఆ విషయం 10 సంవత్సరాలు ఎందుకు మీరు పక్కన పెట్టినట్టు? ఇప్పుడు వాళ్ళు చేసుకోవాలండి. ఎవరైతే ఉన్నారో గత 10 సంవత్సరాల్లో ఎందుకు పక్కన పెట్టి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? వాళ్ళు చేసుకోవాలి. మేము ఎట్లా చేస్తామని నాకు అర్థం కాదు. వాళ్ళు తెచ్చుకోవాలి, పోయి వాళ్ళు తెచ్చుకొని అంటే ఇప్పుడు బడ్జెట్ లో వారు వచ్చి లాక్కుపోతున్నారా? రామచంద్ర నాయక్ మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. రైట్. రామచంద్ర నాయక్ గారు, నిజంగా అంటే 9 లక్షల కోట్లు ఇచ్చారంటారు. మీరు ఏం చేస్తారు అసలు? అంటే తెలంగాణ ప్రాంతానికి 9 లక్షల కోట్లు అంటే చాలా ఎక్కువ. ఇప్పటివరకు ఎప్పుడో డెవలప్ కావాల్సి ఉంది. ఆ 9 లక్షల కోట్లను మీరు ఏం చేస్తారు అసలు? గత అనేక సంవత్సరాల నుంచి ఈ చర్చ నడుస్తూనే ఉన్నది. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో అంతర్భాగమే. ప్రతి రాష్ట్రానికి పోయినట్టుగా గతంలో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కూడా రోజ్గార్ నిధులు వచ్చినాయి గ్రామ పంచాయతీలకు. ఇవాళ కూడా కేంద్రం నుంచి మనం కట్టే వాటా నుంచి విధిగా మనకు రావాల్సిన వాటా మనకు వస్తే తప్ప ఆయన ప్రత్యేకంగా తెలంగాణ కోసమే ఆయన పంచిన నిధులు కావు. ఇక్కడ నుంచి మేము జీఎస్టీ ద్వారా కానీ ఇక్కడ నుంచి బట్టి ప్రతి పన్నులో మాకు రావాల్సిన వాటనే మాకు పూర్తిగా రావట్లేదని అనేక సందర్భాలలో అక్కడ నీతి ఆయోగ్లో కూడా మేము గొడవ పెట్టుకున్నా కూడా బీజేపీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నది. వెంకటరెడ్డి గారు కూడా ఆలోచించాలి. భారతదేశంలో మీ జాతీయ పార్టీ కావచ్చు, ఒక విషయం మాత్రం సరే, మీరు ఎంత దాచిపెట్టినా గతంలో చంద్రబాబు మీద లేని ప్రేమ, జగన్ మీద లేని ప్రేమ ఇవాళ ఉన్నది అంటే మామూలు చిన్నపిల్లగానికి అడిగినా చెప్తారు. ఇవాళ బీహార్ నితీష్ కుమార్ లో ఉన్న 12 సీట్లు కానీ ఆంధ్ర నుంచి వచ్చిన టీడీపీ 16 సీట్లు కనుక లేకపోతే ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశానికి ఏలే పరిస్థితులు లేదు. దురదృష్టవశాత్తు అబ్కే బార్ 420 అనేది కనుక వచ్చి ఉంటే ఆ ఆంధ్రప్రదేశ్ కూడా ₹1 ఇచ్చేవాళ్ళు గారు, బీహార్ కూడా ఇచ్చేవాళ్ళు గారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఇలా చంద్రబాబు నాయుడు ఇలా నితీష్ కుమార్ కనుక ఇండియా కూటమితో ఏ పరిస్థితుల్లోనైనా చేయగలిపితే డమేలు అనిపోయే పరిస్థితులు ఇలా భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి వాళ్ళని మచ్చిక చేసుకోవడం కోసం 15,000 కోట్ల రూపాయలు ఇలా పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారి ముఖంలో ఇలా నవ్వులు కనబడే విధంగా ఇలా మోడీ గారు, వాస్తవంగా మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి వాళ్ళ సంబంధాలు మనకు తెలియంది కాదు. మనం రాజకీయాల్లో గోద్రా విషయంలో కనీసం ఆయన సీఎం అయితే చంద్రబాబు నాయుడు కంగ్రాట్స్ కూడా చెప్పని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇవన్నీ భారతీయ జనతా పార్టీ తను బతకటం కోసం ఇలా 2 రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిన సందర్భం. కానీ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సమితి తల్లి ప్రేమ చూపించకుండా మాకు రావాల్సిన నిధులు, మాకు రావాల్సిన ప్యాకేజీలు, మాకు రావాల్సిన సంస్థల్ని కనీసం ఈ బడ్జెట్లో కూడా చెప్తారేమని ఆశపడ్డాం. అంతేకాదు కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజల కోసం సరే కేంద్రంలో ఏమన్నా కావచ్చు, మీరు అధికారంలో ఉండవచ్చు, కనీసం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం 8 మంది ఎంపీలు ఉండి కూడా ఇంత మీకు బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ ను కాదని గెలిపించి పంపిస్తే కానుకకు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి గుండుసున పంపడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క విష సంస్కృతికి, వాళ్ళ యొక్క ధోరణికి అలా నిదర్శనంగా మనం స్పష్టంగా కనబడతా ఉన్నది. రైట్. వివిరావు గారు ఏం చెప్తారండి? అసలు నిధులు కేటాయించకపోవడం ఎలా చూడాలంటారు? నిజంగా ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు నిన్న అవలంబించిన విధానం చూస్తే ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కు స్పష్టంగా ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు బడ్జెట్ లో 1000 ఐటీఐలు ఇస్తున్నామని. దాంట్లో మన తెలంగాణకి గాని రాష్ట్రాల వారీగా ఎన్ని వస్తాయి అనేది ఒక క్లారిటీ లేదు. ఊరికే టూకీగా అంటే ఇప్పుడు మీరు ఇచ్చే 15,000 కోట్లు ఏదైతే ఏపీకి అనౌన్స్ చేశారో అభివృద్ధి క్యాపిటల్ కింద అని చెప్తున్నారు. బీహార్ కు 59 కోట్ల ఎంత ఇచ్చారు, 50,000 కోట్లు. అయితే ఈ కనీసం ఇక్కడ ఇప్పుడు విభజన చట్టంలో ఉన్న హామీల విషయంలోనైనా కొంత ఇప్పుడు మనకు రావాల్సినటువంటి ప్రధాన అంశాలు ఎప్పుడైతే వాళ్ళు కమిట్ అయ్యారు 10 సంవత్సరాల కింద కమిట్ అయిన విషయాల్లో ఏ ఒక్క దానికి కూడా స్పెసిఫిక్ గా కనీసం 1 2 వాళ్ళు ఇచ్చుంటే చాలా సంతోషించే వాళ్ళం. ఇవాళ మీరు పారిశ్రామిక వాడలన్నీ అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మన హైదరాబాద్ లాని మన తెలంగాణలో ఉన్న పట్టణాల్లో ఎన్ని వాడలకు వస్తాయంటే దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. మరి ఇలా మీరు చెప్తా ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా పథకాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పే కొన్ని పెద్ద మహానగరాల్లో మురికివాడలతో పాటు వాళ్ళు చెప్పే విషయాల్లో కుటుంబానికి ఒక రూఫ్ టాప్ ఇది ఇస్తా అంటున్నారు, సోలార్ ఇస్తా అంటున్నారు. అయితే ఏది వీళ్ళు అనౌన్స్ చేసినా కూడా
ఒక క్లారిటీతోని అనౌన్స్ చేసే పరిస్థితి లేదు. అది ఎవరికి పోతుంది, మరి ఇంత వివక్షతోని కేటాయించిన నిధుల విషయంలో మరి రేపొద్దున మొత్తం గుజరాత్ కి ఇస్తారా, యూపీకి ఇస్తారా, ఎవరికి ఇస్తారు అని మనం ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఇవాళ కేంద్ర బడ్జెట్ లేదు. ప్రధానంగా మనం చూస్తే సామాజిక న్యాయం విషయంలో ఈసారి 13,599 కోట్లకు పెంచారు. అంటే దాదాపు 37% వాళ్ళు పెంచారు. పెంచిన నిధుల్లో మరి ఇప్పుడు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇస్తామంటున్నారు. మరి దాంట్లో కూడా ఎంతవరకు వీళ్ళు ఈ డబ్బును ప్రాంతాల వారీగా ఇస్తారు, అక్కడ కూడా వివక్ష చూపిస్తారా? మరి ఇక్కడ మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇక్కడ అపోజిషన్ పార్టీ, 2 అపోజిషన్ పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ లో ఉంది. ఈ 2 పార్టీలు అపోజిషన్ లో ఉండడం మూలన ఇక్కడ ఈ ప్రాంతానికి కనీసం ఒక ప్యాకేజ్ అన్న ఇచ్చుంటే బీజేపీకి అలా సేయింగ్ ఉండేది. ఏది కూడా ఏ విషయంలో కూడా క్లారిటీ లేదు. ఇలా అపోజిషన్ పార్టీస్ గగ్గోలు పెడుతున్నాయంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనే పద్ధతిలో, నమ్మే పద్ధతిలోనే ఇలా ఉన్నటువంటి విషయం చూస్తాను. ఎన్ఆర్ఈజీఎస్ విషయంలో కూడా నిధులు తగ్గించినటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఇవన్నీ చూస్తే ఒక భరోసా కలిగించేటువంటి పరిస్థితి బడ్జెట్ లో కనబడడం లేదు. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ మీరు ప్రజా సంక్షేమ బడ్జెట్ అని చెప్తా ఉన్నారు, లేదా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని జనరలైజ్ గా మాట్లాడతారు. కానీ ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా తెలంగాణలో ఉన్న ప్రజానీకం స్పెసిఫిక్ గా ఎక్కడెక్కడ మాకు కేటాయింపులు వస్తాయి అని వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడుతుంది. దాంట్లో ఎక్కడ కూడా క్లారిటీ లేదు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఇక్కడ నుంచి కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు, ప్రధాన పాత్రలు పోషిస్తా ఉన్నారు. వాళ్ళైనా కొంత క్లారిటీ తీసుకొని కొంత దీన్ని ప్రజలకు భరోసా కలిగించాల్సిన పరిస్థితిలో బడ్జెట్ లో కేటాయించే విషయంలో ప్రస్తుతం ఇప్పటివరకు అయితే విఫలమయ్యారు. మరి రేపు రానున్న రోజుల్లో దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు ఈ నిధులన్నింటినీ? మరి వాళ్ళకున్న అరకొర పార్లమెంట్ లో వాళ్ళకున్నటువంటి అంటే స్థిరమైనటువంటి ఒక స్టెబిలిటీ లేని ప్రభుత్వానికి ఎవరు బెదిరిస్తే వాళ్ళకే ఇస్తారనే ధోరణిలో ఇప్పుడు ఒక అనుమానాలు రేగించే విధంగా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి డెఫినెట్ గా ఇది మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజా ప్రయోజనం దృష్ట్యా పార్టీల ముందు కొట్లాడుకోవడం తగ్గించి ఈ ప్రజలు లేవనెత్తినటువంటి అంశాల మీద క్లారిటీ చెప్పాల్సినటువంటి పరిస్థితి బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఉంది. ఇక్కడి నుంచి ఉన్న బీజేపీ పార్టీ కూడా వెళ్ళి స్పెసిఫిక్ గా నిన్న చూసాం పంజాబ్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వెళ్ళి రోడ్లెక్కి గొడవ చేస్తా ఉన్నారు. అక్కడ రైతులకు కావాల్సినటువంటి కేటాయింపులు జరగలేదని. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, మరి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ అందరికి అతీతంగా వెళ్ళి మీరు ఎందుకు పోరాడలేదు, ఎందుకు కొట్లాడలేదు, కనీసం దీన్ని రేపైన నిరసనలు తెలియపరిచి ప్రెషర్ బిల్డప్ చేస్తారనే ఒక నమ్మకం కలిగించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పవచ్చు. రామరెడ్డి గారు ఏం చెప్తారు? సారీ, వెంకటరెడ్డి గారు. ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా కాకుండా భారతదేశం మొత్తానికి ఆత్మ నిర్భర్ భారత్ కింద ఏ విధంగా రైతులు గాని, మహిళలు గాని, యువతను గాని ప్రోత్సహించి వాళ్ళు ఏ విధంగా సొంతంగా బతకాలని ఒక ఆలోచనతోటి మరి ఈ యొక్క బడ్జెట్ ని రూపొందించారు. రైతులు చెప్తున్నారు దేశ ప్రగతి అంటే రాష్ట్రాలన్నీ ప్రగతి పదంలో నడుస్తేనే దేశ ప్రగతి. దాంట్లో అన్ని మీకు టైం వచ్చినప్పుడు చెప్పండి వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి. మీరు స్పష్టత ఇవ్వండి. విభజన చట్టాల మీద మీ స్పష్టమైన హామీ ఏంటిది, దాని గురించి చెప్పండి. ఇప్పుడు మీరు ఒకటే మాట్లాడుతా ఉన్నారు అసెంబ్లీలో రోజంతా. మళ్ళీ ఎలక్షన్ రాకముందు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మీరు ఒక్కసారి చెప్పండి. తెలంగాణ చెప్పండి. 6 గ్యారెంటీలు తుంగలో దొక్కి వెంకటరెడ్డి గారు చర్చ దాని గురించి కాదు. వెంకటరెడ్డి గారు చెప్పండి. చర్చ పక్కదారి పడుతుంది. వెంకటరెడ్డి గారు 6 గ్యారెంటీలకు విభజన చట్టాల్లో నిధులకు ఏమైనా సంబంధం ఉందా? వెంకటరెడ్డి గారు 6 గ్యారెంటీలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మీరు ఇప్పిస్తారా, ఇప్పియరా, వస్తాయా, రావా? నేను మాట్లాడినివ్వండి, ఫస్ట్ మీరు మాట్లాడినివ్వండి. చెప్పండి వెంకటరెడ్డి గారు, మీరు మాట్లాడండి.
రామచంద్ర నాయక్ దగ్గరకు వస్తాను. ఒకటి ఈ 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంకటరెడ్డి గారు చర్చ దాని గురించి కాదు, చర్చ పక్కదారి పడుతుంది. వెంకటరెడ్డి గారు చర్చ దాని గురించి కాదు, కేవలం వెంకటరెడ్డి గారు కొడతా ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక రెఫరెండం మీద 14 సీట్లు గెలిచి అసెంబ్లీలో రోజంతా వెంకటరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. రైట్ సభా సమయాన్ని వృధా చేసిర్రు. రైట్ రామచంద్ర నాయక్ గారు, వెంకటరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. రైట్ నేనేమంటున్నానంటే భారతదేశంలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరగాలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళ లాగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు పోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధి కూడా తప్పకుండా జరుగుతుంది. మీరు అడగాల్సిన అవసరం లేదు. ఏవైతే చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో తప్పకుండా జరుగుతాయి. మీరు అడగండి. ఇప్పుడు దగ్గర 3 కోట్ల ఇళ్లు కట్టిస్తా ఉంటున్నారు తెలంగాణ మొత్తం భారతదేశంలో. 3 కోట్లకి దానికి అలకేట్ కూడా చేశారు. దాని గురించి మీరు అడగండి. ఎన్ని ఇండ్లు కావాలి మీకు మనకి తెలంగాణకి అవి అడగండి. దాంట్లో కేటాయించే అవకాశాలు ఉంటాయి కదా. ఇవన్నీ ఇట్లాంటి ఒక్కొక్క సెక్టర్ చూసుకున్నట్టయితే తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలో గత 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తారు. మీరు మనం దాన్ని ఏదో మనం ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా ఏదో జరిగిపోయినట్టుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నేను చెప్తా ఉన్నాను. డెఫినెట్ గా తెలంగాణ అభివృద్ధి కోసం ఎట్టి పరిస్థితుల్లో కట్టుబడి ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఏ విధంగా తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులు తప్పకుండా వస్తాయి. అవి మాత్రం డెఫినెట్ గా అభివృద్ధి జరుగుతాయి. ఒక్కటి చెప్పాలి, అంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద 1000 IITIలు, తర్వాత ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్స్ కింద ఏదైతే ఉద్యోగాలు మొదటిసారి ఉద్యోగాలు వస్తాయో వాళ్ళకి 15,000 రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత దాంతో పాటుగా కంపెనీలకి ఎవరైతే జాబ్ తీసుకుంటారో వాళ్ళకి ఇన్సెంటివ్ విధానం కూడా ఉంది. అంటే ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. తద్వారా 4 కోట్ల మందికి యువతకి ఉపాధి అవకాశాలు, తర్వాత కంపెనీస్ కూడా సపోర్ట్ స్కీమ్ కింద కొంత అమౌంట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వెంకటరెడ్డి గారు అంతే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయమైన విషయంపై ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. అంటే మీరు ఎందుకు వాకౌట్ చేస్తారు? ఇవన్నీ చెప్పుకోవచ్చు కదా అసెంబ్లీలో. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి గురించి మా దగ్గర ఉన్న 8 మంది ఎంపీలు డెఫినెట్ గా సహకరిస్తారు. తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసు వాళ్ళకి. ఎందుకంటే లాస్ట్ టైం 4 ఎంపీలు ఉన్నప్పుడే 9.5 లక్షల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. ఇప్పుడు కూడా డెఫినెట్ గా డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండింటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే సమస్య లేదు. ఇవన్నీ కూడా డెఫినెట్ గా వస్తాయని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. రైట్ రామచంద్ర నాయక్ గారు ఏం చెప్తారు? ముఖ్యంగా బీజేపీ మోడీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాలలో చేయాల్సిన నష్టం ఈ నూతన రాష్ట్రాలకు చేసేసి ఇప్పుడు కొత్తగా వారు ఎందుకు దొంగ ప్రేమ పలకబోస్తున్నారు అనేది ఒక భాగం. వారు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. సరే, ఒక భాగం. రాష్ట్రాల సమూహారమే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ప్రగతి పట్టించుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటది. అదేవిధంగా కేంద్రం వివక్షత చూపకుండా ప్రతి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటది. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రం మీద ఉంటది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రావడం నచ్చకనే కేంద్రం నుంచి నిధులు కేటాయించకపోవడానికి ముఖ్య కారణం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. ప్రజలు ఒక్క నిమిషం రెడ్డి గారు వినండి. మీరు టీఆర్ఎస్ గతంలో 10 సంవత్సరాల క్రితం కాళేశ్వరం, మేడిగడ్డ, అదే విధంగా వివిధ మన ప్రాజెక్టుల పేరు మీద వారు అవినీతి చేస్తున్నారనే మరి ఒక దృక్పథంతో కూడా కొంత నిధులు ఇవ్వకపోయి ఉండొచ్చు. కానీ అటు ఆంధ్రాను 10 సంవత్సరాల తర్వాత ఆంధ్ర గుర్తొచ్చినప్పుడు 8 సీట్లు 16 సీట్లు ఇచ్చిన ఆంధ్రాను వారు కాన్సన్ట్రేట్ చేసినప్పుడు 3 బీజేపీ అక్కడ స్థానాలు గెలిచినాయి. ఆంధ్రప్రదేశ్ లో కేవలం 3 స్థానాలు వాళ్ళు పార్లమెంట్ లో బీజేపీకి ఇచ్చారు. ఇక్కడ 8 ఇక్కడ తెలంగాణ ప్రజలు మరి టీఆర్ఎస్ పార్టీ వారు చేసిన త్యాగానికి వారు 8 సీట్లు సాధించుకున్నారు. మరి 8 సీట్లు సాధించుకున్నప్పుడు తెలంగాణ మీద వారికి ఉండాల్సిన బాధ్యత ఉందా లేదా? ఆ బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నారు అనేది బీజేపీ నాయకులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, దీనికి 2 కారణాలు. దక్షిణాది రాష్ట్రాలు గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఏ విధంగా అంటే 5 దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలకు మొత్తం కలిపి సంవత్సరానికి మరి
ఆరు లక్షల కోట్లు కేటాయిస్తే సంవత్సరానికి ఒక యూపీకి ఒక్కదానికి 6 లక్షల కోట్లు కేటాయించింది బీజేపీ ప్రభుత్వం. మరి మన వెంకటరెడ్డి గారేమో తెలవనట్టుగా సరే ఏదో దాటవేతే మా కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఒకటే సంవత్సరంలో 5 రాష్ట్రాలకు 6 లక్షల కోట్లు కేటాయించినప్పుడు యూపీ రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత ప్రభుత్వం అక్కడ ఉన్న దగ్గర 6 లక్షల కోట్లు ఏ విధంగా ఇవ్వడం జరిగింది? సరే బీహార్ అంటే వెనుకబాటుకు కారణం ఉంది కాబట్టి 5 రాష్ట్రాలకు సమానంగా ఒక రాష్ట్రానికి నిధులు కేటాయించినప్పుడు ఇది వివక్షత కాదా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇప్పటికైనా మీరంతా మనమంతా తెలంగాణ బిడ్డలమే. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల మరి లబ్ధి కోసం మీరు మాతో పాటు నడిచి కేంద్ర మెడలు అంచే దాంట్లో మీరు భాగస్వాములు అవుతారా లేదా? దాని మీద స్పష్టత ఇవ్వండి. కేవలం నీతి ఆయోగ్ బహిష్కరించడం కరెక్టేనా? దాని వల్ల నిధులు వస్తాయని మీరు అనుకుంటున్నారా? నీతి ఆయోగ్ అంటే వారికి మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక శాంతియుతంగా మనం విభేదిస్తున్నట్టు వారికి తెలవాల్సిన అవసరం ఉంటది. మనం ఒకేసారి వారి మీద వేరే రకంగా మనం చెప్పే కేంద్రం మీద మరి ప్రజలు తెచ్చే కార్యక్రమాలు చేయకపోతే కేంద్రం కూడా మనల్ని భవిష్యత్తులో కూడా విస్మరించే పరిస్థితి ఉంటది. గత 10 సంవత్సరాల్లో వివిధ శాఖల రైల్వే కావచ్చు, రోడ్లు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా విద్యా సంస్థలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అన్నిటి కేవలం గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చి ఉండొచ్చు, ఆ వనాలు, ప్రకృతి వనాలు లేదా వైకుంఠ ధామాలకు కానీ అసలు ఈ నిధులు ఇవ్వలేదు. ప్రత్యేక విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలని మరి తుంగలో తొక్కిర్రు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఏమో బీజేపీ మా మాట వినట్లేదని వీళ్ళు, కానీ సహకరించాల్సిన చట్టాలు సహకరించారు. రైతు నల్ల చట్టాలు సహకరించారు, అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికల్లో సహకరించారు, అదేవిధంగా సిఏ ఎన్ఆర్సీ చట్టాల్లో సహకరించారు. అన్ని సహకరించుకుంటూ వాళ్ళ చేసిన అవినీతిని కాపాడుకోవడం కోసం వాళ్ళు దాటవేసే కార్యక్రమం గతంలో విస్మరించారు తెలంగాణ ప్రజల్ని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మన హక్కును అందరం కలిసి కట్టుగా మన హక్కును సాధించడం కోసం మాతో రమ్మంటున్నాం. దానికి మీరు సమాయత్తంగా ఉన్నారా లేదా? మీ కేంద్ర మంత్రులు ఎక్కడ దాక్కున్నారు? మీ ఎంపీలు 8 మంది ఎంపీలు మరి ఎక్కడ నిద్రపోతున్నారు? మరి శాసనసభ్యులు కూడా ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితిలో మరి సభలో అబాసు పాలైన పరిస్థితి ఈరోజు మనం చూసినాం మాధ్యమాల ద్వారా. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అటు టీఆర్ఎస్ పార్టీ వారు, బీజేపీ పార్టీ వారు మీ అంతర్గత మరి ఒప్పందాలని పక్కన పెట్టి మాతో కలిసి రండి. ఇది ఇక్కడ రాజకీయాలు చేసే సమయం కాదు ఇది. కాబట్టి కలిసికట్టుగా కేంద్రం మీద ప్రెజర్ పెడితే మనకు రావాల్సిన వాటా, మనకు ఇవ్వాల్సిన ప్రత్యేక నిధులు వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. రైట్ రామచంద్ర గారు, అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీక్షకు కేసు అని పిలిచారు, అంటే వెళ్లే ఆలోచన ఉందా కేసీఆర్ కి? తప్పకుండా మా పార్టీ తప్పకుండా చేస్తుంది, దాని విషయంలో ఎలాంటి ఇది లేదు. కాకపోతే భారతీయ జనతా పార్టీ గతంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఆ సంస్థలలో ఇలా బిఎస్ఎన్ఎల్ కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్ కావచ్చు, అనేక సంస్థలలో ఇవాళ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ రేషియో ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లు ఉండే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో మా వాళ్ళు ఉద్యోగాలు చేసేది. కానీ 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ మొత్తం సంస్థల్ని ఆదానికి అంబానీకి అప్పచెప్పి క్రమంగా మొత్తం ప్రైవేటైజేషన్ చేసేసి మాకు ప్రైవేట్ కంపెనీల్లో మా యొక్క సామాజిక వర్గాలకు ఎవరు రిజర్వేషన్ ఇయ్యడు. ఇలా ప్రభుత్వ రంగ సంస్థల్లో నోటిఫికేషన్ పడ్డది అంటే 7.5% రిజర్వేషన్ ఇలా ఎస్టీలకు, లేకపోతే 16% ఎస్సీలకు తప్పకుండా వచ్చేది, విధిగా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ క్రమంగా ఈ యొక్క బలహీన వర్గాల్ని, ఎస్సీ ఎస్టీని వాళ్లకు అణగదొక్కడం కోసం, వాళ్లకు ఉన్నత స్థానాల్లో పోకుండా చేయడం కోసం అన్ని నిర్వీర్యం చేసిన సందర్భంలో ఇవాళ ముద్రా లోన్లు 5 లక్షలు 10 లక్షలు తీసుకొని మీరు టీ కొట్టు పెట్టుకోండి, లేకపోతే కిరాణా కొట్టు పెట్టుకోండి అని చెప్పేసి ఏదో ఐటీఐలు పెడతాము, దాంట్లో ఏదో మెకానిక్ పని నేర్చుకోండి, అది కాదు కదా భారతదేశ ప్రజలకు కావాల్సింది, తెలంగాణ ప్రజలకు కావాల్సింది. ఇవాళ ఏదో గ్రామ పంచాయతీలో ఇవాళ రామచంద్ర నాయక్ చెప్పినట్టు ప్రకృతి వనాలు కానీ, లేకపోతే వైకుంఠ ధామాలు కానీ వాళ్ళు కేవలం వాళ్ళు ఇచ్చిన పైసలతో కాదు, మీరు కూడా రేపు శాసనసభలో తెలుసుకుంటారు, సగం రాష్ట్రం ఇస్తే సగం కేంద్రం ఇస్తుంది. అది మన కొత్తగా ఉండే పరిస్థితి కాదు. తప్పనిసరి పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిధులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు కూడా తమ గళాన్ని వినిపించాలి. వాళ్ళు కూడా సపోర్ట్ చేయకుండా ఉంటే ఇక భారతీయ జనతా పార్టీ వీళ్ళు అంతేలే అని చెప్పేసి గతంలో మాకెట్లయితే
నోరు మూపించినారో, మాకెట్లయితే వివక్షత కాంగ్రెస్ తో కలిసి మీరు బీజేపీ పోరాటం చేస్తారా? బీజేపీ పార్టీని వ్యతిరేకించడం కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం భారత రాష్ట్ర సమితి పార్టీ పోరాటం చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీతో కలిసి చేస్తుందా, స్వతంత్రంగా చేస్తుందా అనే విషయం వేరు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం. కానీ మాకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీనే. భారతీయ జనతా పార్టీలో మేము పోరాడుతూనే ఉంటాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటేనే మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆడి పోసుకున్నాడు. కానీ ఇవాళ అర్థమైంది కదా, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో వాళ్ళ పక్షపాత బుద్ధి ఏందనేది రేవంత్ రెడ్డి గారికి అర్థమయ్యే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. వెంకటరెడ్డి గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది 3 కారణాలు ఉండే: నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు అని చెప్పి. కానీ వచ్చిన తర్వాత ఏం చేసిండంటే కేసీఆర్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు చూశారు కదా, తప్పుదో పట్టించి నిండా అప్పుల్లో ముంచింది కేసీఆర్ కాదా? తెలంగాణ ప్రజలు మొత్తం తెలుసుకున్నారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఫామ్ హౌస్ పరిమితం చేసిండు కేసీఆర్ ని తెలంగాణ ప్రజలందరూ కూడా కలిసి కట్టుగా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువలు కాదు, ప్రతిదీ కూడా ఆలోచిస్తారు. ఎవరు అభివృద్ధి చేస్తారని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు కదా, ప్రకృతి గ్రామ పంచాయతీ అభివృద్ధి. మరి కేంద్ర ప్రభుత్వ నిధులతో కాకుండా ఎక్కడిచ్చింది స్టేట్ చెప్పండి, ఒక మాట చెప్పండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. చేసినాం కదా. ఇవన్నీ కూడా రాష్ట్ర వాటా లేకుండా కేంద్రం ఇస్తుందా? కేంద్ర ప్రభుత్వ నిధులతోటే డెవలప్మెంట్ జరిగింది. నేను స్థానిక సంస్థలో పనిచేసి వచ్చిన వాడిని, ఎంపీగా చేసిన, జడ్పీటీసీగా చేసిన, నాకు తెలుసు స్థానిక సంస్థల్లో ఎవరికి ఎన్ని నిధులు ఉన్నది నాకు తెలుసు. వెంకటరెడ్డి గారు, మీరు కేవలం ఒక గ్రామ పంచాయతీని పెట్టుకొని ఇలా అనటం కాదు. తెలంగాణ ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందనే దాని మీద ఆత్మ పరిశీలన చేసుకుని ఈ రాష్ట్రం కోసం మీరు మాట్లాడాలి తప్ప మీ పార్టీ కోసం మీరు మాట్లాడటం కాదు. ఇలా నీళ్లు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, ఇలా ఉద్యోగాలు కూడా వచ్చినాయి. వెంకటరెడ్డి గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. తెలంగాణ ప్రజలు కట్టాల్సిన డబ్బే కదా 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఎవరిని. వెంకటరెడ్డి గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. ఆ ప్రాజెక్టు ఇవన్నీ ఏంటంటే ప్రాజెక్టులు కూడా కట్టి ఆ ప్రాజెక్టులు కూడా పనికి రాకుండా పోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించారు కాబట్టి బీఆర్ఎస్ మన ఫామ్ హౌస్ పరిమితం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? 6 గ్యారంటీలు తీసుకొచ్చి వెంకటరెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారో ఇప్పుడు చెప్పాలి. 6 నెలల్లో మొత్తం వాళ్ళు రామచంద్ర నాయక్ గారు, వెంకటరెడ్డి గారు మనకు సమయం చాలా తక్కువ ఉంది, మిగతా వాళ్ళకి టైం ఇద్దాం. రైట్ రామచంద్ర నాయక్ గారు వెంకటరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను, మనకు టైం చాలా తక్కువ ఉంది. వెంకటరెడ్డి గారు మనం మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. రైట్ రామచంద్ర నాయక్ గారు, రైట్ వెంకటరెడ్డి గారు మనకు సమయం చాలా తక్కువ ఉందండి, మనం మిగతా వాళ్ళకి టైం ఇద్దాం. చెప్పండి. కేంద్రంలో భాజపా పార్టీ వారు ముఖ్యంగా మోడీ గారి పాలనలో దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతా ఉంది. ముఖ్యంగా నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఘోరమైన అవమానం, అదేవిధంగా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వారు మరి ఈరోజు నిరంకుశంగా మరి వివక్షత చూపించే పరిస్థితి కనబడుతూనే ఉంది. కాబట్టి వారి ధోరణి మార్చుకోవాలి. ఇప్పటికైనా బడ్జెట్ సమావేశాల్లో మార్పులు గాని చేర్పులు గాని చేసే అవకాశం వారికి కేంద్రంలో ఇంకా సభ నడుస్తుంది కాబట్టి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి బీజేపీ వారు పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా రాజ్యసభలో టీఆర్ఎస్ 4 పార్లమెంట్ మన రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి మా పార్లమెంట్ సభ్యులు ఈ రోజు రాహుల్ గాంధీ, ఇండియా కూటమి వారందరూ ఈ రోజు మెట్ల మీద పార్లమెంట్ హాల్ మెట్ల మీద కూర్చొని నిరసన స్టార్ట్ చేసినాం. మాతో కలిసి రండి, మోడీ గారి మెడల్ వంచుదాం. మోడీ గారి మరి నిరంకుశ ఆలోచనలకు మనం ఒక చరమాంకం పలకాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల మీద వివక్షత, వారి స్వార్థ రాజకీయాలకు మరి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ప్రజలు ట్యాక్స్ రూపంలో వారి గ్రామాల అభివృద్ధి కోసం, వారి రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇచ్చేదాంట్లో
సార్ అనేది కాంగ్రెస్ పార్టీకి తెలిసింది ఏంటంటే 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే వెంకటరెడ్డి గారు 6 గ్యారెంటీల గురించి చర్చ కాదండి. వెంకటరెడ్డి గారు బడ్జెట్ కి 6 గ్యారెంటీలకు సంబంధం లేదు. వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. వెంకటరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. భారతీయ జనతా పార్టీ తెలుసు. మేము మా 130 రోజుల పరిపాలనలోనే మీరు ఇంతగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారే. మీరు 10 సంవత్సరాలు అంటే 10.5 సంవత్సరాలు పరిపాలించి మీరు విస్మరించిన దాని మీద మాత్రం మీరు ఆత్మవిమర్శ చేసుకోరా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని ఏ విధంగా మనం భర్తీ చేయగలుగుతాం, కలిసికట్టుగా మాత్రం మీరు నడవడానికి సిద్ధంగా, రాజకీయాల్ని పక్కకు పెట్టి రాష్ట్రాల మరి మన ఫలాల్ని మనం లాక్కురావడానికి మనం తీసుకోవడానికి కలిసికట్టుగా నడవాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా కర్మగాలి టీఆర్ఎస్ పార్టీ వారు కనుక ఇక్కడ వచ్చి ఉంటే మన ఆస్తులు అమ్మేవారు. ఇప్పుడు బీజేపీ మన ప్రజల దురదృష్టమేమో మోడీ గారు మళ్లీ ప్రధాని కావడం, ఇలాంటి చర్యలు కంటే ప్రజల పక్షాన ఆలోచించకుండా కేవలం అగ్రవర్ణాల వారి గురించి ఆలోచించడం, లేకపోతే పెత్తందారీ వ్యవస్థను మళ్లీ దేశంలో తీసుకురావడం, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ కులాలను రిజర్వేషన్లకు తెలియకుండానే కింది నుంచి మరి కట్ చేస్తూ వారి పాలనను ముందు తీసుకెళ్లడం, ఇవన్నీ కేంద్రంలో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో మీ ఆలోచన విధానాలు మార్చుకోకపోతే మిమ్మల్ని 50 కొట్టుకొచ్చే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. రైట్ బీబీరావు గారు, రైట్ వెంకటరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. బీబీరావు గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. ఇప్పుడు ప్రధానంగా మొత్తం ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో ఉండి వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ అధికారంలో ఉన్న పార్టీ అయినప్పటికీ అపోజిషన్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ గాని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర పార్టీలు గాని ప్రధానంగా ప్రజా ప్రయోజనం విషయంలో ఇప్పటి వరకు ఎవరు మాట్లాడడం లేదు. ముఖ్యంగా సబ్సిడీల విషయంలో ఈరోజు 32,000 కోట్ల రూపాయలు ఇవాళ నిరుద్యోగ యువత కావచ్చు, మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, అణగారిన వర్గాలు కావచ్చు, లేదా సగటు మహిళ విషయంలో కావచ్చు, ఎరువుల విషయంలో, రైతుల విషయంలో కావచ్చు, ఎల్పిజి గ్యాస్ విషయంలో కావచ్చు, ఆహారం విషయంలో కావచ్చు, అన్ని తగ్గించారు. ఎందుకు తగ్గించారు? ఇదా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే? ఈ విషయంలో ఒక్క పార్టీ అపోజిషన్ పార్టీ వాళ్ళ సొంత ప్రయోజనాలు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ గాని ఇతర పార్టీలు గాని. కానీ ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఒక సగటు మనిషి, ఒక కామన్ మ్యాన్ కావాల్సినటువంటి విషయాల్లో ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ భారంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ రేపటి నుంచి ప్రతి సరుకులన్నీ కూడా విపరీతంగా ధరలు పెరిగినటువంటి పరిస్థితి. వచ్చే ఆదాయానికి వాళ్ళు పెట్టే ఖర్చుకి ఉన్న వ్యత్యాసాన్ని ఏ ఒక్కరు మాట్లాడడం లేదు. బడ్జెట్ లో ఈ రకమైనటువంటి వ్యత్యాసాన్ని చూపించారు. మరి దాన్ని ఎట్లా కామన్ మ్యాన్ ఈ రోజు 6 నెలలు 8 నెలల నుంచి ఎన్నికల సందర్భంలో ఆదాయాలు లేకుండా విపరీతంగా బాధపడుతున్నటువంటి పరిస్థితి, ఏ రంగం కూడా సరి అయినటువంటి మనుగడ చెందకుండా కుంటుపడినటువంటి పరిస్థితిలో ఇలా మీ రాజకీయాలకే ఇంకా పరిమితం అవుతున్నారు తప్పితే సగటు మనిషి, సగటు గృహిణి, ఒక రైతు, ఒక యువత, వీళ్ళ గురించి ఇవాళ బడ్జెట్లన్నీ కూడా తగ్గించుకున్నటువంటి పరిస్థితి గురించి ఏ ఒక్కరు మాట్లాడకపోవడం ఇది చాలా దురదృష్టకరం. మీ పార్టీ ప్రయోజనాల కోసం మీరు ధారణలు చేస్తా అంటున్నారు. సగటు దయచేసి మా రాహుల్ గాంధీ గారు, అదే విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడి నిరంతరం పోరాటం సాగిస్తా ఉన్నాం. ఇక్కడ మా స్వార్థ రాజకీయాలు ఏం లేవు. అధికారంలో ఉన్న కేంద్రంలో మోడీ గారు మెడలు వంచే దిశలో ఎలాంటి సూచనలు చేస్తారు, బీజేపీ వారికి టీఆర్ఎస్ వారికి ఏ విధంగా మీరు బుద్ధి చెప్తారో కొంచెం అది సూచించండి కొంచెం దయచేసి. చెప్పాం కదా, ఇప్పుడు ఆహార విషయంలో మీరు తగ్గించిన 32,000 కోట్ల గత 10 సంవత్సరాల్లో మీరు అన్నట్టు గత 10 సంవత్సరాల్లో నిత్యావసరాల ధరలు రేట్లు ఆకాశానికి అంటున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశానికి మాట్లాడిద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్ వచ్చే సంవత్సరం ప్రజలకు ఎట్లా ప్రయోజనం జరుగుతుంది మనకు మనం పరిమితం అయితే ప్రధానంగా ఇవాళ సగటు మనిషి గురించి ఎక్కువ మాట్లాడండి. వాళ్ళ గురించి రాజకీయ పార్టీలు పక్కన పెట్టి సగటు మనిషిని రక్షించడానికి మీరు వస్తేనే రేపు పొద్దున మళ్ళీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, లేదా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ మీ మనుగడ అప్పుడు మాట్లాడుతారు. కానీ ముందు మనిషిని బతికించుకోండి, ఓటర్ను బతికించుకోండి. ఓటర్ను బతికించుకోవాల్సినటువంటి విషయాల్లో ఇవాళ భారంగా మారినటువంటి పరిస్థితుల గురించి, వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీల విషయాల గురించి కాస్త ఎక్కడైతే ఇక్కడ వివక్ష, ఎక్కడైతే ఇక్కడ కొద్దిగా గ్యాప్స్ వచ్చాయో ఆ గ్యాప్స్ విషయంలో ఇంక్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్, ఎవ్రీవన్ అందరు కలిసి కట్టుగా
దీన్ని ప్రజలకు చేరవేసాల్సిన బాధ్యత తీసుకోవాలని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ వివి రావు గారు, అలాగే వెంకటరెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, బీఆర్ఎస్ ఎక్స్ చైర్మన్, అదేవిధంగా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.